అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ను ఆధునిక్ ప్రదేశ్గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి. మిత్రుల వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అమరావతి పర్యటన నరేంద్ర మోడీ చేశారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. అయితే అత్యంత ఘనంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీలు, కేంద్ర మంత్రులు, గవర్నర్తో పాటు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళంతా హాజరయ్యారు. దాదాపు వేదిక మీద 14 మంది అతిథులు ఆసీనులైనారు. అయితే ఈ పర్యటనలో ముఖ్యాంశాలు: నరేంద్ర మోడీ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రత్యేకత చాటుకుంటారు. అట్లనే అమరావతిలో కూడా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎలా చాటుకున్నారంటే అచ్చ తెలుగులో మాట్లాడాడు. అమరావతి ప్రపంచంలోనే, భారతదేశంలోనే అతి శక్తివంతమైన అమరావతిగా పునర్నిర్మించబడుతుందని తెలుగులో మాట్లాడాడు. ఇదంతా ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళ ముగ్గురు కృషి వల్ల జరుగుతుంది అని హామీ ఇచ్చారు. అది తెలుగులో కూడా మాట్లాడుతూ, దాంతోపాటు ఇక అమరావతి రైతుల త్యాగాన్ని, పోరాటాన్ని కొనియాడారు. అలాగే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అనేక అంశాలు నరేంద్ర మోడీ దృష్టి తీసుకెళ్లాడు. దాదాపు 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాడు. రైల్వే జోన్ కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఇక ధర్మవరం సిల్క్ సంబంధించింది కావచ్చు, అనేకం చేశాడు. ఇన్ని ఉన్నా కానీ ఓవరాల్ రాష్ట్రంలో రాయలసీమ వెనకబడిన జిల్లాల గురించి, ప్రత్యేక ప్యాకేజీ గురించి, తర్వాత ప్రత్యేక నిధుల గురించి ఏమాత్రం ఎవ్వరూ ప్రస్తావన చేయలేదు. ఎందుకు చేయలేదనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలకు వచ్చేలోపు 4 జిల్లాలు ఎడారి ప్రాంతాలు. ఇకపోతే నరేంద్ర మోడీ రావడంతో అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆయన పేరు చరిత్రలో లిఖించబడుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎందుకంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి స్వర్ణాంధ్రప్రదేశ్గా, ప్రజా రాజధానిగా తీర్చిదిద్దాలనుకున్న చంద్రబాబు కళను, ఆ అమరావతి రైతుల కళను ఈ ముగ్గురు వల్ల సాధ్యమవుతుందని హామీ ఇవ్వడంతో చంద్రబాబు కూడా ప్రధానమంత్రిని పొగడ్తలతో నింపారు. ఆయన ఆకర్షించే ప్రయత్నం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతుల బాధలను వివరించారు. దాదాపు 10 సంవత్సరాల పాటు నూతన రాజధాని కోసం చూస్తున్న అమరావతి రైతులు శుభవార్త అని, తర్వాత వాళ్ళ పోరాటం ఎప్పుడు మరవలేందని పవన్ కళ్యాణ్ అన్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ ఒక్క అమరావతి రాజధానిగా కాదు, యావత్ రాష్ట్రానికి అభివృద్ధి ఫలాలు అందించే మహానగరంగా ఎదుగుతుందన్నారు. కాశ్మీర్లో జరిగిన అల్లర్లను తమ అండగా ఉంటామని చెప్పేసి నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారు. అమరావతి పునర్నిర్మాణ సభ ఆహ్లాదంగా ప్రజలనంతా ఆకట్టుకునే విధంగా కొనసాగింది. అయితే గతంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అప్పుడు కుండ నీళ్లు, గంగా నీళ్లు, మట్టి తీసుకొచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళాడు. అప్పట్లో అనేక ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అంతా ఇంతక